తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కొట్టిపారేశారు. ఆ ఆరోపణలని నిరాధారమన్నారు. ఇలాంటి చర్యలతో న్యాయ వ్యవస్థ స్వతంత్రత పెను ప్రమాదంలో పడిందని జస్టిస్ గొగోయ్ ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్ గొగోయ్ దగ్గర పనిచేసిన మాజీ జూనియర్ అసిస్టెంట్ ఒకరు రంజన్ గొగోయ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసినట్లు వార్తలొచ్చాయి. వీటిని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జస్టిస్ గొగోయ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బెంచ్ ఏర్పాటై ఆరోపణలపై ఇవాళ విచారణ జరిపింది. తనపై వచ్చిన లైంగిక ఆరోపణల వెనుక పెద్ద శక్తులే ఉన్నాయని రంజన్ గొగోయ్ అన్నారు. సిజేఐ కార్యాలయాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కానీ తానెవరికీ భయపడను అన్నారు. చీఫ్ జస్టిస్ కుర్చీలో కూర్చుని ఎలాంటి భయం లేకుండా విధులను నిర్వర్తిస్తాను అని ఆయన చెప్పారు. న్యాయమూర్తిగా 20 ఏళ్ల పాటు నిస్వార్థమైన సేవ చేశానని రంజన్ గొగోయ్ అన్నారు. తన బ్యాంకు ఖాతాలో 6,80,000 మాత్రమే ఉన్నాయన్నారు. తనపై అవినీతి ఆరోపణలు చేయలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నిరాధార ఆరోపణలతో న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసం తగ్గిపోతుందని రంజన్ గొగోయ్ అభిప్రాయపడ్డారు. న్యాయ వ్యవస్థను బలి పశువును చేయకూడదన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణ విషయాన్ని మీడియా విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన అన్నారు.